హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా అనేది ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఏదైతే ఈ సినిమాకి వైసీపీ నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా బాయ్కాట్ హరిహర వీరమల్లు ఒక రకంగా వైసీపీ వాళ్ళు సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఇదంతా ఇలా నడుస్తుండగా రీసెంట్గా ఈ సినిమాకి పైరసీ బెడద, ముఖ్యంగా సినిమా రిలీజ్ అయిన ఒక 2 రోజుల్లోనే పైరసీ అనేది పెద్ద ఎత్తున హెచ్డీ ప్రింట్ల రూపంలో అందుబాటులోకి వచ్చిందనమాట. అయితే దీని మీద చర్యలు తీసుకోవాలి అన్నట్లుగా జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తి కిరణ్ రాయల్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా సుపరిచితమైన వ్యక్తి. రీసెంట్గా ఆయన తిరుపతిలో ఉన్న పోలీసులకి అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగిందనమాట. అయితే ఇలా కంప్లైంట్ చేసిన సందర్భంగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఈ హరిహర వీరమల్లు సినిమా అనేది ఖచ్చితంగా 500 కోట్లు వసూలు చేస్తుంది, దానికి ఖచ్చితంగా అంత కెపాసిటీ ఉంది అన్నట్లుగా, ఆ సినిమాకి అంత ప్రజాదరణ వస్తుంది అన్నట్లుగా ఏదైతే కిరణ్ రాయల్ మాట్లాడడం జరిగింది. ఏదేమైనా కానీ ఈయన మాటల్ని ఒక రకంగా వైసీపీ వాళ్ళు చాలా కామెడీగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఏదైతే బుక్ అయిన ప్రీమియర్ షోలనే బుక్ అయిన టికెట్లనే చాలామంది రద్దు చేసుకుంటున్నారు. కిరణ్ రాయల్ మాత్రం దాదాపు ఇంకొక 500 కోట్లు వస్తుందని చెప్పేసి కలగంటున్నట్లుగా వాళ్ళైతే తీవ్రస్థాయిలో తమ ట్రోల్స్ అయితే చేస్తూ ఉన్నారు అనమాట కిరణ్ రాయల్ మీద. చూడాలి మరి నిజంగా 500 కోట్లు వస్తాయా లేదని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి.